హైదరాబాద్ లో హైడ్రా హవా కొనసాగుతుంది. హైడ్రా పేరు చెప్తే చాలు ఆక్రమణదారులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. స్థలం ఆక్రమించి ఇళ్లు బిల్డింగులు కట్టారని తెలిస్తే చాలు బుల్డోజర్లతో లేపి అవతల పారేస్తున్నారు ఐసీపీ రంగనాథ్. చిన్న పెద్ద తేడా లేకుండా తొక్కుకుంటూ వెళ్లిపోతారు. అదే క్రమంలో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. అన్ని కూల్చివేతల్లో కంటే నాగార్జున ఫంక్షన్ హాల్ కూల్చివేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు స్టే ఇచ్చే గ్యాప్ లోనే హాల్ మొత్తాన్ని లేపేశారు అధికారులు. దాదాపు 10 ఏళ్లుగా ఉన్న ఈ హాల్ కూల్చివేతతో హీరో నాగార్జున భారీగానే నష్టపోయినట్లు తెలుస్తోంది. ఎన్ కన్వెన్షన్ మొత్తం విలువ 500 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఇందులోని 4 హాళ్ల ద్వారా ఫంక్షన్ జరిగిన రోజు 50 లక్షల నుంచి కోటి వరకు ఆదాయం వచ్చేది. ఇలా ప్రతి ఏటా 100 కోట్లకు పైగా నాగార్జునకు ఆదాయం వచ్చేది. హైదరాబాద్ లోని లగ్జరీ ఫంక్షన్ హాల్స్ లో ఎన్ కన్వెన్షన్ ఒకటి. ఇక్కడ జరిగే అన్ని ఫంక్షన్స్ దాదాపు డబ్బున్న వాళ్ళవే. సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, బిగ్ పర్సనాలిటీస్ మాత్రమే ఇక్కడ ఫంక్షన్లు చేస్తుంటారు. అందుకే ఎన్ కన్వెన్షన్ రాబడి కూడా గట్టిగానే ఉండేది. కానీ ఇప్పుడు ఈ హాళ్లను హైడ్రా కూల్చివేయడంతో ఆ ఆదాయం మొత్తం నాగార్జున కోల్పోయినట్టే. అంతేకాకుండా ఇది పెళ్లిళ్ల సీజన్. ఎన్ కన్వెన్షన్లో పెళ్లిళ్ల కోసం దాదాపు 20 బుకింగ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లిళ్లు వచ్చే వారం 10 రోజుల్లోనే జరగాల్సి ఉంది. కానీ ఈ గ్యాప్లోని కన్వెన్షన్ను కూల్చేశారు అధికారులు. దీంతో ఆ నష్టంతో కన్వెన్షన్ సెంటర్ మళ్లీ నిర్మించే వరకు బుకింగ్స్ను కూడా నాగార్జున కోల్పోయినట్టే. ఈ రకంగా దాదాపు 100 కోట్లకు పైగానే నాగార్జునకు నష్టం జరిగిందనే టాక్ నడుస్తోంది.